హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. చాలా రోజుల తర్వాత ఒక డైలీ వ్లాగ్ చేయాలని నేను ఈ వ్లాగ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్లో మీకు నాకెంతో ఇష్టమైన పొటాటో రైస్, అలాగే మన ఈ వీడియోస్ కోసం నేను తీసుకున్న ఒక కొత్త వస్తువు అండ్ ఈవినింగ్ నా గార్డెనింగ్ అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ పొటాటో రైస్ వచ్చేసరికి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మనం ఎప్పుడైనా హడావుడిగా వెళ్ళాలి అన్నప్పుడు కర్రీ సపరేట్గా చేసుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఇట్లా చేసుకున్నామంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసరికి ముందు మనము బియ్యము ఒకటి తీసుకుంటే కనుక ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని రెండు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గిన్నెలో నెయ్యి కానీ లేదా నూనె వేసుకొని చక్కగా నూనె వేగిన తర్వాత మనము తిరగమాత గింజలు, అలాగే పొటాటో అండ్ వెల్లుల్లి బాగా తీసుకుంటాం అన్నమాట. అవన్నీ కూడా మనం ఫ్రై చేసేసి ఇందులో బియ్యం వేసి అన్నం వండేయాలి. సో ఇలా నేనేం చేస్తున్నా అంటే ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తిరగమాత గింజలు అన్నీ కూడా వేసానండి, ఎండుమిర్చి అన్నీ కూడా. అండ్ దీనికి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు అనమాట. చాలా వెల్లుల్లి ఫ్లేవర్ చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ పొటాటో కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కోసేసుకోవాలి, ఎందుకంటే అన్నంతో పాటు ఉడికినప్పుడు అవి మెత్తగా అయిపోయి చిదిమిపోతాయి కాబట్టి కొంచెం మనం పెద్ద ముక్కలుగా తీసుకుంటే చక్కగా ముక్కలు అనేవి మనకు అన్నంలో తెలుస్తుంటాయి. సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై కాదండి, నార్మల్గా కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే రైస్ కుక్కర్లో అన్నం వండేస్తున్నాను కాబట్టి చిన్న గిన్నె పెట్టుకొని ముందు పొయ్యి మీద నేను వాటర్ హీట్ చేసుకున్న తర్వాత నేను రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను అనమాట. సో నీళ్ళు వచ్చేసరికి 1:2 నార్మల్ మనం బియ్యానికి ఎలా పోస్తామో సేమ్ అలాగే తీసుకోవాలండి. నేను ఇక్కడ కందిపప్పు అండ్ బియ్యం కలిపి 2 డబ్బాలు తీసుకున్నాను. 4 గ్లాసుల వరకు నీళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. ఈ నీళ్లు పోసేసి అందులో తగినంత ఉప్పేసి నీళ్లు బాగా మరగనిచ్చేసేసి మనం రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అయితే నార్మల్గా విడిగా వండుకోవాలి అనుకున్న వాళ్ళు నీళ్లు వేడి అయ్యి తెరులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అన్నీ కూడా అందులో వేసేసి నార్మల్ అన్నం వండినట్టు వండేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఆ తర్వాత నేను మన వీడియోస్ కోసం ఒక వస్తువు తీసుకున్నానండి. ఏంటంటే ఇంట్లో వచ్చేసరికి నాకు ట్రైపాడ్ మీద యూస్ చేస్తున్నాను, బట్ బయటికి వెళ్ళినప్పుడు కావాలి అన్నట్టుగా ఒక సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనేది నేను తీసుకున్నానండి. చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికి వచ్చేసరికి లైట్ కూడా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది నాకు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అంటే వ్లాగర్స్కి బాగా యూజ్ అవుతుంది ఈ ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అనేది విత్ బ్లూటూత్ అనమాట, బ్లూటూత్ యాక్టివేషన్. సో ఇది అన్ని రకాలుగా కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైటింగ్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు లైట్ కూడా ఇచ్చాడు, చక్కగా 3 మోడ్స్లో లైట్ అనేది ఇచ్చాడు. అండ్ బ్లూటూత్ ఆపరేషన్ అనేది ఇచ్చాడండి. నేను ఇది అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను, చాలా తక్కువ కాస్టే. అండ్ ఇది వచ్చేసరికి మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు కూడా చక్కగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ వ్లాగర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి బ్లూటూత్ రిమోట్ అనమాట. మనం ఇది బయటికి తీసి యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం దీన్ని ట్రైపాడ్గా యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం డిస్టెన్స్లో ఉందనుకోండి, మనం ఇది బయటికి తీసేసి ఆ రిమోట్ అనేది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే మనం వ్లాగ్ డైలీ బయట మనం ఏమైనా అవుటర్ కనుక వెళ్ళినప్పుడు సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేయాలంటే కనుక దానికే ఉంచేసి మనం ఆ రిమోట్ని అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అది వచ్చేసరికి లైట్కి ఆన్ ఆఫ్ బటన్ బ్యాక్ సైడ్ ఇచ్చాడు. అండ్ ఈ లైట్కి కూడా మనకి ఛార్జింగ్ కోసం ఒక వైర్ కూడా ఇచ్చేశారు. సో చూసారు కదా, 3 మోడ్స్లో అయితే మనకి ఇచ్చాడండి. అండ్ ఇది 360 డిగ్రీస్ రొటేటబుల్ అనమాట.
మనం ఈ ఫోన్ హోల్డర్ వచ్చేసరికి మనం కావాలంటే స్ట్రైట్గా లేదా హారిజాంటల్గా ఎలా కావాలంటే అలా మనం 360 డిగ్రీస్ మోడ్లో మనం దీన్ని తిప్పేసుకుంటూ మనము వీడియోస్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీన్ని సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనొచ్చు, లేదా దీన్నే కొన్ని వెబ్సైట్స్లో అయితే మినీ గింబల్ అని కూడా ఇస్తున్నాడండి. అంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక మినీ గింబల్ అని టైప్ చేయండి, లేదా సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అని టైప్ చేయండి. అండ్ ఇలా మనం అంటే అది 3 బయటకు వచ్చేస్తాయి. దీన్ని మనం ట్రైపాడ్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏమైనా మనం నార్మల్ వీడియోస్ తీసేటప్పుడు కొంచెం అక్కడ ఇదైతే మనకి ఏంటంటే తీసుకువెళ్ళడానికి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా కూడా చాలా స్పేషియస్గా తక్కువ స్పేస్లో మనకి ఇది ఆక్యుపై ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి బ్లూటూత్ రిమోట్. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అంటే మనము ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసేసి ఇది మనం గట్టిగా పట్టి ప్రెస్ చేసామంటే కనుక బ్లూ లైట్ వెలుగుతుందండి. అప్పుడు మనం ఫోన్లో పెయిర్ చేసుకోవాలన్నమాట. అలా పెయిర్ చేసుకున్న తర్వాత ఇది ఫోన్కి కనెక్ట్ అయిపోయినట్టు. అప్పుడు మనం ఏదైనా కూడా దాన్ని మనం యూజ్ చేయొచ్చు. నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే మెయిన్ వ్లాగర్స్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ వ్లాగర్స్ అనే కాదండి, మనము నార్మల్ ఎక్కువ ఫోటోషూట్స్ తీసుకుంటూ ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనిపించింది. మనం ఏదైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు, అంటే ఒక యూట్యూబ్ బ్లాగర్స్కనే కాదండి, ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. నేను తీసుకున్నదైతే 300 అవుతుంది, 300 వరకు అయింది. అండ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా మనము ఎవరిని వీళ్ళని ఫోటో తీయడానికి మనం అడుగుతూ ఉంటాం కదా, అలా ఏం లేకుండా హ్యాపీగా మనం ఇది కావాలనుకుంటే ట్రైపాడ్ లాగా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదా సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. సో ఇలా నేనైతే నా వీడియోస్ కోసం ఈ సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ దీంట్లో చాలా ఫీచర్స్ కూడా నేను చూపించాను కదా మీకు. అండ్ దీన్ని మినీ గింబల్ అంటారనమాట. ఇక ఇది చూస్తూ ఉండండి. అండ్ నేను ఓన్లీ అంటే కుకింగ్ వీడియోస్ ఇలాంటివే కాకుండా మీకు నాలెడ్జబుల్గా కూడా నేను మన వ్లాగ్స్ అనేవి తీయాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మీకు ఒక పొడుపు కథ అయితే నేను అడుగుతాను ఫ్రెండ్స్. ఆ పొడుపు కథకి సమాధానం కామెంట్ బాక్స్లో ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక ఈవినింగ్ టైం నేనేం చేశాను అంటే గార్డెనింగ్ చేశానండి. చూసారా, అన్నీ వర్షం పడింది మొన్న, పిచ్చి చెట్లన్నీ బాగా పెరిగిపోయినాయి అనమాట. సో ఈ పిచ్చి చెట్లన్నీ పీకేశాను. ఎప్పుడైనా కూడా మనము చెట్లు పెంచడమే కాదండి, పిచ్చి చెట్లు అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం వేసిన చెట్లకి కొంచెం బలం అనేది వస్తుంది. లేదంటే మనం పోసే వాటర్ కానీ, ఇచ్చే ఎరువు కానీ, వాట్ ఎవర్, ఈ చెట్లే ఎక్కువ బలమంతా కూడా తీసుకుంటే, కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం చెట్ల దగ్గర చాలా నీట్గా అనేది ఉంచాలండి. అండ్ మనం పిల్లల్ని ఎలా పెంచుతామో చెట్లను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనండి, చాలా కేర్గా చూసుకోవాలి. అండ్ ముందు నేనేం చేశానంటే పిచ్చి చెట్లన్నీ పీకేశానండి. ఆ తర్వాత ఇగో ఇక్కడ చూసారా పెద్ద ఆకులు, అవి వచ్చేసరికి ఆవాల చెట్లు అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి చెట్లకి ఒక్కొక్కసారి ఏంటంటే పురుగు లోపల కాండం తులిచే పురుగు ఒకటి వస్తుందన్నమాట. ఆ పురుగుని మనము నివారించడానికి ఆవాల చెట్లు అనేది మనము వాడతాము. ఇక్కడ నేను వచ్చేసరికి చెట్లన్నీ కూడా ఎరువేమి వేయకుండా, అంటే పెస్టిసైడ్స్ వాడకుండా చేస్తున్నానండి. సో ఈ బంతి చెట్లు కూడా ఆ పురుగుని చంపేయటానికే ఈ బంతి చెట్లు కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఇలా పిచ్చి చెట్లన్నీ పీకేశానండి. ఆ తర్వాత ఈ ఆవాల చెట్లన్నీ కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పొదళ్ళల్లో నేను మొత్తం కూడా వేసేసాను. అండ్ బంతిపూలు చూసారా, చాలా బాగా బంతిపూలు పూసినాయి కదండి. ఈ పూలన్నీ కూడా నేను కోసేసి మాల అయితే గుచ్చాను. నేను అది తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను. ఆవాల చెట్లు ఎప్పుడు చూడలేదండి. ఈ ఆవాల ఆకులు అయితే కొంచెం రఫ్గా, అంటే ఏదో చిన్న సన్న సన్న ముళ్ళులాగా కూడా ఉందండి, గుచ్చుకుంటున్నాయి
అనుకున్నట్టుగా చాలా జాగ్రత్తగా అయితే వీటిని మనము తీయాలన్నమాట. సో ఇలా నేను అన్ని ఆకులన్నీ తుంపేసేసి నేను పొదళ్ళకి వేసేసానండి. ఇలా ఈవినింగ్ టైం నేను గార్డెనింగ్ చేశాను. సో ఇలా నా డైలీ ఒక రొటీన్ లైఫ్ అయితే ఈరోజు కంప్లీట్ అయింది. అండ్ ఇక ఇప్పుడు మనం ఈ వీడియోలో క్వశ్చన్ టైంకి వచ్చేసామండి. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి అండ్ దానికి సమాధానం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు వీసా పాస్పోర్ట్ అడగని దేశం అంటండి. ఈ దేశం అయితే అసలు వీసా పాస్పోర్ట్ అడగదంట. అది ఏమిటి? వీసా అడగని దేశం ఏమిటి? సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఈ రొటీన్ వ్లాగ్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.